హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో మన వీడియో లెంత్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వీడియో లెంత్ని నేను లైక్ ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా ఉంచడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో బేసిక్గా మార్కెట్ అనేది మనకి కరెక్షన్లో ఉంది. సో కరెక్షన్లో మళ్ళీ మనకి మార్కెట్ కరెక్షన్లో అయితే మనకు ఉంది ఇప్పుడు. సో ఇక్కడ మనకి చూసుకుంటే మార్కెట్ అనేది మనకి ఇక్కడ ఏబీసీ వేవ్ అంటే మనకి మార్కెట్లో కరెక్షన్ ఉందని చెప్పాను కదా. సో మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పుడు మనకి ఏబీసీ వేవ్స్ అయితే మనకి ఫామ్ అనేది అవుతాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా ఈజీగా అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడికి మనకి ఇంపల్స్ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ అయిన తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ వేవ్, దాని తర్వాత మనకి ఇది సెకండ్ వేవ్ రన్నింగ్ ఫ్లాట్ అనేది ఫామ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మనకి థర్డ్ వేవ్ అంటే సి వేవ్ అనేది మనకి ర్యాలీ అనేది మనకి స్టార్ట్ అయింది. సో మనకి ఇక్కడ చూసుకుంటే సి వేవ్లో మనకి ఇంపల్స్ వేవ్ అనేది మనకు ఉంటుంది. సో ఇంపల్స్ వేవ్లో మనకి ఇక్కడ ఫస్ట్ వేవ్ అండ్ మనకి సెకండ్ వేవ్ అనేది మనకి అయ్యింది. సో మళ్ళీ మనకి ఇక్కడ 3, 4, 5 అనేది రావాలి. సో 3, 4, 5లో మనకి ఇది సి వేవ్ అనేది మనకి ఎండింగ్ కాబట్టి ఇక్కడ మనకి ఎండింగ్ డయాగ్నల్ వచ్చే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఎండింగ్ డయాగ్నల్లో మనకి ఏబిసిడి లేదంటే 1 2 3 4 5 అని ఉంటుంది. సో ఆ 1 2 3 4 5 అన్నది మనకి ఎండింగ్ డయాగ్నల్ మనకి అది ఎక్స్పాండింగ్ అని అవ్వచ్చు లేదంటే కాంట్రాక్టింగ్ అని అవ్వచ్చు. అది మనకి ఫామ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. సో కాంట్రాక్టింగ్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ లెవెల్స్ 22,351 లెవెల్స్లో అంటే లైక్ అక్కడ మనకి పీక్కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఎక్స్పాండింగ్ డయాగ్నల్ అయితే మనకి ఈ లెవెల్స్ 22,432 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ అంటే మనకి రేపటి సెషన్లో రాదు. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు థర్స్డే కాబట్టి ఫ్రైడే హాలిడే. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి మండే సెషన్ ఆ విధంగా అయితే రావచ్చు. లేదంటే మనకి డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఆ విధంగా కొంచెం పైకి కిందికి అనేది మనకి అట్లీస్ట్ ఒక 2-3 డేస్ మనకి సతాయించి మార్కెట్ ఆ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మనకి రిజెక్షన్ అనేది మనకి స్టార్ట్ అయితే మనం యాక్చువల్ సినిమా మనకి ఇక్కడ నుంచి రిజెక్షన్ అయిన తర్వాత లైక్ ఈ సిబిఐ అనేది ఎండ్ అయిన తర్వాత మనకి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడ మనము లైక్ షార్ట్ పొజిషన్స్ తీసుకోవడానికి మనం రెడీగా వెయిట్ అయితే మనం చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది రేపటికి సంబంధించిన అనాలిసిస్. సో మాక్సిమం మనకి ఇలానే మనకి వెళ్తుంది. సో నిన్న మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ మార్కెట్ అనేది లోవర్ లెవెల్స్లోకి వెళ్ళకుండా మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి డౌన్ సైడ్ అనాలిసిస్ అనేది మనకి ఇన్వాలిడ్ అనేది అవుతుంది. అండ్ అదేవిధంగా మనకి మార్కెట్లో ఒక మంచి అప్సైడ్ మూమెంటం కూడా వస్తుందని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఫస్ట్ టార్గెట్ కింద మనం ఈ లెవెల్స్ 20,214 వరకు వెళ్తుందని చెప్పేసి మనం అనుకున్నాము. సో ఆల్మోస్ట్ అక్కడ వరకు వచ్చింది కానీ మార్కెట్ దాన్ని టెస్ట్ చేయలేకపోయింది. దాని ముందు నుంచే మార్కెట్ ఒక డిప్ అయితే కొట్టేసింది ఇక్కడ. సో ఇది నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్. సో ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి మార్కెట్ ఒక మంచి ఫాల్. సో ఈ ఫాల్ అనేది కూడా మనకి కరెక్షన్ ఇక్కడ మనం చూసుకుంటే 333 కాంబినేషన్ మన 333 అనేది మనకి ఫామ్ అనేది అయ్యింది. సో 333 అనేది మనకి ఫామ్ చేసిన తర్వాత అది మనకి ఏ వేవ్. సో అక్కడ నుంచి మనకి ఒక పైకి మార్కెట్ అయితే మనకి పుల్ బ్యాక్ అయితే మనకి తీసుకుంది. సో మనకి ఫస్ట్ వేవ్ అనేది మనకి ఇక్కడ ఏబీసీ వేవ్ అనేది మనకి ఫామ్ అనేది అయ్యింది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఎక్స్పాండెడ్ ఫ్లాట్ అనేది మనకి ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఫస్ట్ వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి ఒక సెకండ్ వేవ్ అనేది మనకి ఫామ్ అనేది అయింది. ఇప్పుడు మనకి థర్డ్ వేవ్ అంటే మనకి ఇక్కడ ఒక ఇక్కడ నుంచి మనకి సి వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అవుతుంది. సో ఇది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ వేవ్, ఇది మనకి బి వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి సి వేవ్. సో ఇది ఏబిసి అంటే అనే దానికంటే కూడా మనకి ఇది డబ్ల్యూఎక్స్ అండ్ వై ప్యాటర్న్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి మార్కెట్ చూసుకుంటే ఈ లెవెల్స్ 47,295 లేదంటే మనకి 47,674 ఈ లెవెల్స్ వరకు కూడా మనకి సి వేవ్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి సో దీని ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ 47,282 వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫైనల్ మూమెంట్ మనకి ఆల్మోస్ట్ 47,900 వరకు కూడా వస్తుంది. కానీ 47,900 అంటే మనకి ఆల్మోస్ట్ 48.6% రిట్రేస్మెంట్. సో పాసిబిలిటీ అది కూడా ఉంది మనకి. సో ఈ లైక్ ఈ 61.8% నుంచి మనకి 88.6% వరకు ఎక్కడి నుంచి అయినా సరే మనకి లైక్ రివర్సల్ అనేది స్టార్ట్ అనేది అయ్యి మళ్ళీ మన మెయిన్ ట్రెండ్ ఏదైతే ఉందో డౌన్ ట్రెండ్ అది మనకి కంటిన్యూషన్ అనేది మనకు అవుతుంది. సో ఇక్కడ మనం
వేచి చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ మనకి టెంపరరీ చెప్పాలంటే. ఏదైతే మనకి అప్‌సైడ్ ర్యాలీలు వస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి టెంపరరీ. ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి డౌన్‌ఫాల్ అనేది మనకు స్టార్ట్ అనేది అవుతుందో అది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి అందులో ఒక్కసారి మనం పొజిషన్స్‌ని మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే అందులో మనకి మంచి ప్రాఫిట్స్ అయితే మనకొస్తాయి. ఒకటేసారి మనకి 1000 పాయింట్స్, 2000 పాయింట్స్ అట్లా మనకి ఫాల్ అనేది వచ్చి మనకి మంచి ప్రాఫిట్స్ అయితే మనకి ఇస్తుంది. సో, నిన్న మార్కెట్ మనకి ఇక్కడ నుంచి డౌన్ సైడ్‌కి వస్తున్నట్టయితే మనం ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకి మన టార్గెట్ అయితే మనం పెట్టుకున్నాం. 45,800 ఆ రేంజ్ వరకి. కానీ మార్కెట్ ఇక్కడ ఫాల్ అనేది అవ్వకుండా లైక్ ఈ లెవెల్స్‌ని మనకి బ్రేక్ చేయకుండా ఇక్కడికి మనకి ఈ కరెక్టివ్ ప్యాటర్న్ ఎక్స్‌పాండెడ్ ఫ్లాట్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోయింది. అయిపోయి దాని తర్వాత మళ్ళీ మనకి పుల్ బ్యాక్ అన్నది తీసుకొని ఇక్కడ మనకి ఇంపల్స్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అవుతుంది. సో, రేపటి సెషన్‌లో మనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో సెకండ్ వేవ్ యొక్క లోయెస్ట్ పాయింట్ మనకి 46,671 లెవెల్స్. ఈ లెవెల్స్ అనేది మనకి బ్రేక్ అనేది అవ్వద్దు. ఒకవేళ లైక్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మంచి కరెక్షన్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్‌కి అయితే మనకి వెళ్ళింది. మనకి 46,851 కానీ పేరుకి 851 అయినా మనకి 785 దగ్గర మనకి ఇది ఉంది. సో, మనకి 671 అంటే మనకి చాలా దగ్గరలో ఉంటుంది అది. ఒకవేళ ఈ 671 లెవెల్స్‌ని మనకి బ్రేక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఒక డిప్ కొట్టి ఇంకా కిందకి వస్తున్నట్టయితే ఈ పాయింట్‌ని అసలు బ్రేక్ అనేది మనం చేయొద్దు ఫ్రెండ్స్ ఇది. అది మనకి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏందనంటే మనకి అది కరెక్టివ్ వేవ్ ప్యాటర్న్ కాబట్టి ఈ ఛానెల్‌ని దాటి మార్కెట్ డౌన్ సైడ్ కూడా రావద్దు. సో, అది మనకి సెకండ్ పాయింట్. సో, దీన్ని బేస్ చేసుకొని చూస్తే మనకి ఇదంతా కరెక్టివ్ వేవ్ ప్యాటర్న్ కాబట్టి మనకి రేపటి సెషన్‌లో ఎట్టి పరిస్థితుల్లో 46,811ని బ్రేక్ చేయదు. ఒకవేళ బ్రేక్ చేసింది అనంటే మనకి ఇక్కడ ఏదో కొంచెం తికమక ఉందని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఒకవేళ బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్‌కే సస్టైన్ అవుతున్నట్టయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇంపల్స్ వేవ్ అన్న స్టార్ట్ అయ్యి మనకి ఏదైతే ఫాల్ మనం ఇక్కడ పైకెళ్ళి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో డౌన్ సైడ్‌కి వచ్చేది. అది ఇక్కడ నుంచే మనకి లైక్ డౌన్ సైడ్‌కి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో, కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. ఒకవేళ మీకు మళ్ళీ చీపెస్ట్ ప్రైస్ అంటే మనకి 46,800 ఆ రేంజ్‌లో మీకు ఒకవేళ మీకు దొరుకుతున్నట్టయితే ఈ 800 గాని 780, 90 లెవెల్స్‌లో మీకు దొరుకుతున్నట్టయితే మీరు లాంగ్ పొజిషన్స్‌ని తీసుకొని ఇదే లెవెల్స్‌ని మనం స్టాప్ లాస్ కింద అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో, హైయర్ లెవెల్స్‌కి మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ లోయెస్ట్ పాయింట్‌ని మనకి ఇదే స్టాప్ లాస్. ఒకవేళ ఈ లెవెల్స్ మనకు బ్రేక్అవుట్ ఇస్తే డౌన్ సైడ్‌లో మనకి డౌన్ సైడ్‌లో ఈ 45,840 లేదంటే ఇంకా డౌన్ సైడ్‌కి వెళ్తున్నట్టయితే మనకి ఇంకా ఫ్రెష్ లోస్‌ని అయితే మనకి ఈజీగా 44,450 వరకు కూడా మనకి ఫర్దర్‌గా ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. అంటే మనకి సి వేవ్ కంప్లీట్ అయ్యే దాన్ని బట్టే మనకి ఇక్కడ టార్గెట్ పాయింట్, ఫైనల్ టార్గెట్ పాయింట్ అయితే మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.